సత్యమూర్తిని చంపడానికి రౌడీలు వస్తారు. ఇక రౌడీలు వచ్చి సత్యమూర్తిని పొడుస్తూ ఉంటే ఇంతలో అక్కడికి హరివర్ధన్ వచ్చి వాళ్ళని అడ్డుకుంటాడు. అది చూసి హరివర్ధన్ అలా చేయడం చూసి అక్కడ ఉన్న సత్యమూర్తి, శారద, మిథున వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక రౌడీలను కొట్టేశాక అక్కడి నుండి వెళ్ళిపోయాక హరివర్ధన్ సత్యమూర్తితో ఇలా అంటూ ఉంటాడు, ఏంటి ఈరోజు మీకు వచ్చిన పరిస్థితి రేపొద్దున్న నా కూతురికి వస్తే ఏం చేస్తారు? ఆ రౌడీ వెధవ మీ ఇంట్లో ఉన్నంతకాలం మీ ఇంట్లో వాళ్ళందరి పరిస్థితి ఇలానే ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇలా బిక్కుబిక్కుమంటూ బ్రతకాల్సిందే. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడితే రేపొద్దున్న ఇప్పుడు మీకైంది, రేపొద్దున నా కూతురికైతే నేను వాడితో సహా మీ ఇంట్లో ఎవరిని వదిలిపెట్టను. అందరినీ కూడా కాల్చి పారేస్తాను. నా కూతురికి ఏమైనా అయితే మర్యాదగా ఉండదు అని చెప్పి హరివర్ధన్ సత్యమూర్తికి వార్నింగ్ ఇస్తాడు. అది చూసి అక్కడ ఉన్న మిథున ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక హరివర్ధన్ సత్యమూర్తిని అంటూ ఉంటే సత్యమూర్తి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న హరివర్ధన్ అయితే ఇంకొకసారి ఇలాంటిది ఏమైనా జరగాలి అప్పుడు చెప్తాను, నా కూతురు మీద ఏమైనా సరే ఇలాంటివి జరిగాయంటే అస్సలు ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పి హరివర్ధన్ సత్యమూర్తితో అంటాడు. అది విని సత్యమూర్తి, శారద వాళ్ళిద్దరూ కూడా అలా చూస్తూ ఉంటారు. ఇక హరివర్ధన్ వెళ్ళిపోయిన తర్వాత సత్యమూర్తి చాలా బాధపడుతూ ఉంటాడు. అతను చెప్పిన దాంట్లో కూడా నిజమే ఉంది. ఈరోజు మనకైంది, రేపు పొద్దున్న మన ఇంట్లో వాళ్ళు ఇంకెవరికైనా అయితే పరిస్థితి ఏంటి అని చెప్పి సత్యమూర్తి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మిథున షాక్లో ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.